విజయవాడ మునిగిపోవడానికి గల కారణం చంద్రబాబు నాయుడు తప్పిదం, అంటే మానవ తప్పిదంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు ఇల్లు మునక్కుండా ఉండడం కోసం ఈరోజు విజయవాడ ప్రజానికి మొత్తాన్ని ముంచేశాడు చంద్రబాబు అని చెప్పి కూడా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. నేను లాజిక్ మాట్లాడుతున్నానని తను ఇచ్చిన స్టేట్మెంట్కి తానే మళ్ళీ సర్టిఫికేట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేసుకుంటున్నారు. సో నిన్న అంత ప్రజలు కష్టాలు ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 రోజుల తర్వాత అక్కడికి వెళ్ళి ఆయన రాజకీయపు విమర్శలు ఎక్కువ చేస్తున్నాడు. పరిస్థితులు వేరేగా ఉన్నాయి, అంటే ముందు హెచ్చరిక ఇవ్వలేదని సహజంగా అందరూ మాట్లాడే మాటలే, ప్రజలను సరిగ్గా పట్టించుకోవట్లేదని ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు. కానీ టీడీపీ వారేమో అదిగో హెలికాప్టర్ల ద్వారా, హెలిప్లేన్ల ద్వారా, డ్రోన్స్ ద్వారా మేము ఎలా పడితే అలాగే ఈరోజు ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నాం, మేము ఇంకా ఏం చేయట్లేదు అనడం సమంజసం కాదని వారు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా పాపం మనం చూసాం అర్ధరాత్రులు 3:30, 2:30కి కలిసి తిరుగుతున్నారు. ఏదేమన్నప్పటికీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మానవ తప్పిదం అనే మాట, ఆ స్టేట్మెంట్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? అది సమంజసం అంటారా? ఆయన ఏదైతే చెప్తున్నారో ఇక్కడ ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు ఇవ్వకుండా వైఫల్యం చెందిందంటారా? అంటే ఇలా వరదలు వస్తాయి, ఇలా ప్రకృతి వైపరీత్యం ఉంది అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఈ టైంలో పలానా టైంలో వర్షాలు పడతాయని ముందస్తు సమాచారం ఉన్నా ఈరోజు ప్రభుత్వం పట్టించుకోలేదని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చాలా రకాలుగా మాట్లాడుతున్నారో దీని మీద మీ స్పందన ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మాటలు నమ్మే అవకాశం ఉంటుంది అంటారా ప్రజలు? యాదృచ్ఛికమో కాకతాళీయమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తన మేధావితనాన్ని మొత్తాన్ని రంగరించి వడబోసి ప్రజల ముందు తను ఆవిష్కరించిన డేటు సెప్టెంబర్ 2. అంటే వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు నిన్న. ఒకవేళ దేవుడే కానీ ఆయనకు వరం ఇచ్చి వాళ్ళ నాన్నే కానీ మళ్ళీ సజీవంగా నిన్న ప్రజల మధ్యకు పంపించున్నట్టయితే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చేవాడు. మా వాళ్ళు 2 లోపాలండి, వాడికి ఏమీ తెలియదు, ఎవరైనా చెప్పినా వినుకోడు, ఈ 2 తప్పించే మిగిలినవన్నీ బాగానే ఉంటాయని చెప్పేవాడు రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే ఈయన మేధావిధానం గురించి, ఈయన పరిజ్ఞానం గురించి ఆయనకన్నా ఇంకెవరికి ఎక్కువ తెలుసుద్ది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 5 సంవత్సరాల పాటు ఎంపీగా పనిచేశాడు ఈ రాష్ట్రం నుంచి దేశానికి, లోక్సభకి. ఒకసారి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగాడు. ఒక 5 సంవత్సరాల పాటు పొరపాటో గ్రహపాటో ఈ రాష్ట్ర ప్రజలు ఎంపిక చేసుకున్న పాపానికి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. మళ్ళీ ఇప్పుడు 3వసారి అసెంబ్లీకి ఎన్నికైన శాసనసభ్యుడు. అంటే 15 సంవత్సరాల నుంచి క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నాడు. 16వ సంవత్సరం కూడా ఇప్పుడు చట్టసభ ప్రతినిధిగా కొనసాగుతూ ఉన్నాడు. అటువంటి వ్యక్తికి ఏ వాగు ఎట్నుంచి ఎటు ప్రవహిస్తుంది, ఏ వాగు క్యాచ్మెంట్ ఎట్నుంచి ఎటు, ఏ ప్రాంతాల నుంచి ఆ వాగు క్యాచ్మెంట్ ఉంటుంది, ఏ వాగు ఏ నదికి ఉపనది, ఈ వీటి గురించి కనీస మాత్రపు అవగాహన లేకుండా ఈ రకమైన స్టేట్మెంట్లు ఇవ్వటం ద్వారా, అంటే ఆయన నిన్న ఇచ్చిన అవగాహన రాహిత్యపు స్టేట్మెంటు బుడమేరు వరదని చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునగకుండా ఉండటం కోసం విజయవాడ మీదకి మలిపారు అని చెప్పని ఆయన ఒక అవగాహన రాహిత్యపు స్టేట్మెంట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కృష్ణానదికి ఆవలకట్టం మీద ఉంది, గుంటూరు జిల్లా వైపు ఉంది. బుడమేరు ఖమ్మం జిల్లా బోర్డర్స్ నుంచి మొదలై కృష్ణా జిల్లా గుండా ప్రవహించి ఆ ప్రవహించే ప్రాసెస్లో వెలగలేరు డైవర్షన్ కెనాల్ దగ్గర అంటే గతంలోనే ఆ బుడమేరు వరదని విజయవాడకు రానివ్వకుండా ఉండటం కోసం ఏర్పాటు చేసిన 11 గేట్ల వెలగలేరు డైవర్షన్ దాటి ఎక్విడేటు దాన్ని దాటి విజయవాడ సమీపానికి వస్తుంది. అసలు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి బుడమేరుకి సంబంధమే లేదు. ఈ బుడమేరు వరద కృష్ణానదిలో కలవటం ద్వారా కృష్ణానది వరద లెవెల్ పెరగటాన చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునగటానికి ఆస్కారం ఉండేదేమో అని చెప్పని ఆయన పాండిత్య ప్రావీణ్యం మొత్తాన్ని ప్రజల ముందు ఆవిష్కరించిన ఆల్రెడీ కృష్ణానదిలో 11,40,000 క్యూసెక్కుల వరద ఉంది. బుడమేరు ద్వారా వచ్చేది 35,000 క్యూసెక్కులే. కాబట్టి ఈ బుడమేరు వల్ల చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునక్కపోవటం అనేది అసలు ఆయన ఎత్తుకున్న వాదనే సహేతుకమైంది కాదు. తర్వాత ఖచ్చితంగా ఈ బుడమేరు ముంపుకి కారణం మానవ తప్పిదమే. ఏ మానవ తప్పిదం? జూన్ 4 తర్వాత ప్రజల ద్వారా ఆశీస్సులు పొంది వచ్చిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ తప్పిదం కాదు అది. జూన్ 4 వరకు పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సృష్టించిన విధ్వంస పర్యవసానం. వాళ్ళ పాలనా హయాంలో
బుడమేరుని పూర్తిగా ఆక్రమణకు గురి చేశారు. బుడమేరుని మెయింటెనెన్సే పట్టించుకోలేదు. ఒక్క బుడమేరేంటి, ఇరిగేషన్ మంత్రులుగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ కానీ అంబటి రాంబాబు గారికి కానీ ఇరిగేషన్ రంగం కన్నా కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉన్న అంశాలు చాలా ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళ పాలనా హయాంలో ఇరిగేషన్ రంగం ఎంత నిర్లక్ష్యానికి గురైంది అంటానికి పరాకాష్ఠగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కనిపించే డ్రైన్లు, రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్న పంట కాలువల నిర్వహణ తీరు, వాళ్ళ పాలనా హయాంలో అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అవటం, పులిచింతల గేట్లు కొట్టుకుపోవటం, గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోవటం, రీసెంట్గా 5 సంవత్సరాల పాటు ఉమ్మడి ప్రాజెక్ట్ అయిన తుంగభద్ర ప్రాజెక్టు నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు నుంచి పే చేయాల్సిన 35% కంట్రిబ్యూషన్ కూడా పే చేయని పర్యవసానం తుంగభద్ర ప్రాజెక్టులో గేట్ల నిర్వహణ కూడా లోపభూయిష్టంగా తయారయ్యి మన గేటు కొట్టుకుపోయిన తీరు కూడా చూసాం మనం. కాబట్టి ఇవాళ ఒక ప్రకృతి వైపరీత్యం సంభవించింది. ఆ సంభవించిన ప్రకృతి వైపరీత్యం కూడా ఒక రకంగా క్రైసిస్ ఆఫ్ ది సెంచరీ, ఫ్లడ్ ఆఫ్ ది సెంచరీ. ఎందుకు? కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజీ నిర్మాణం జరిగిన తర్వాత కానీ, లేదు అంతకుముందు సరార్దన్ కాటన్ గారి ద్వారా విజయవాడ ఆనకట్ట నిర్మాణం జరిగిన తర్వాత కానీ ఈ వరద గణాంకాల నమోదు ప్రక్రియ మొదలైన తర్వాత 1903 సంవత్సరంలో వచ్చిన 11,90,000 క్యూసెక్కుల వరద ఇప్పటి వరకు హయ్యెస్ట్ వరద. ఆ తర్వాత 2009లో వచ్చిన వరద 11,30,000 క్యూసెక్కుల వరద నమోదైంది. దాన్ని అధిగమించి 11,43,000 క్యూసెక్కులు అంటే ఎప్పుడో 121 సంవత్సరాల క్రితం నమోదైన వరద గణాంకాల తర్వాత మళ్ళీ అత్యధిక వరద నమోదైన గణాంకాలు ఇవి. అంతటి వరద. ఆ వరద కూడా ఎట్లా వచ్చింది? సాగర్ నుంచి, శ్రీశైలం నుంచి వస్తున్నది 5,60,000 క్యూసెక్కులే. కానీ ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో కురిసిన వర్షాలకి, ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో కురిసిన వర్షాలకి ఈ మిగిలిన 5 లక్షల క్యూసెక్కుల వరద సమీకృతం అవుతూ ఉంది అక్కడ. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి సహజంగా ఎప్పుడు వస్తూనే ఉంటాయి, ఇంత వరద ఎప్పుడు వస్తూనే ఉంది, కానీ ఈసారి ఎలా జరిగింది కేవలం చంద్రబాబు తప్పు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు దాకా మీరు అంటుంది ఏంటంటే 100 సంవత్సరాల నుంచి ఇప్పుడు దాకా ఎంత ఫ్లడ్ చూడలేదు అని అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఆట వచ్చేదే, కానీ చంద్రబాబు తప్పుతం కింద ఆయన నిన్న స్టేట్మెంట్లో చెప్తున్నాడు కదా, మరి ఎలా చూడాలి? అందుకనే నేను చెప్పేది ఏమంటే, ఒక సామాన్యుడు, ఇరిగేషన్ గురించి అవగాహన లేని వ్యక్తులు, పరిపాలనా వ్యవస్థ గురించి అవగాహన లేని వ్యక్తులు ఎవరైనా కోడిపుర్ర తెలివితేటలు ప్రయోగించి ఏదైనా అంటే ఇటువంటి అవగాహన రాహిత్య స్టేట్మెంట్లు ఇస్తే అర్థం చేసుకోవచ్చు. కానీ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసిన, 5 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగిన, 5 సంవత్సరాలు లోక్సభ సభ్యుడిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది, అటువంటి స్టేట్మెంట్లు ఇచ్చే ముందు కొద్దిగానైనా సరే వాస్తవాలు ఏంటనేది క్రాస్ చెక్ చేసుకొని ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తే అది ఆయనకే క్రెడిబిలిటీ పెంచుద్ది. ఇవాళ రాజకీయ విమర్శ అంటారా ఇది? నిన్న చూసాం కదా మనం, ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు. ఈ మధ్యకాలంలో రషీద్ అని చెప్పని వైసీపీ కార్యకర్త హత్యకు గురయ్యాడు అని చెప్పని వినుకొండ పర్యటనకి వెళ్ళిన సందర్భంగా ఆయన ఆ పక్కన ఉన్నాళ్ళు అదే పనిగా పేపర్లు ఇస్తే ఆ పేపర్లన్నీ తిరగేసి వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం ప్రెస్ మీట్ మొదలుపెట్టి, ఆ మొదలుపెట్టి ఆయన ప్రసంగిస్తున్న సందర్భంగా ఒక విలేకరు ఒక ప్రశ్న వేసాడు అనగానే, ఏంది బా ఇవన్నీ మధ్యలో ఇట్లా డిస్టర్బ్ చేస్తావు, ఫ్లో అంతా మిస్ అయిపోద్ది అని చెప్పని, నేనేం మాట్లాడుతున్నాను ఇప్పుడు ఏం చెప్తున్నాను అని చెప్పని ఆ కంటెంట్ అంతా మిస్ అయిపోయిన తీరు చూసాం మనం. అంటే ఎవరో ఏదో రాసిస్తే దాన్ని బట్టి కొట్టి ముక్కును పెట్టుకొని ఆ చిలక పలుకులు పలకటం తప్ప ఆయనకంటూ ఒక ఇరిగేషన్ రంగం పట్ల కానీ, రాష్ట్ర నైసర్గిక స్వరూపం పట్ల కానీ, ఏ జిల్లాకి ఏ వాగుల ద్వారా, ఏ నదుల ద్వారా ఎంత నీళ్లు లభ్యత ఉంది, ఏ నదులు ఎట్నుంచి ప్రవహిస్తాయి, ఏ వాగులు ఎట్నుంచి ప్రవహిస్తాయి, ఏ నదికి ఏది ఉపనదులు, ఇవేవి అవగాహన లేదు. అవగాహన లేదు అనేది నిన్నటి ప్రసంగం ద్వారానే ఆయనకాయనే స్పష్టం చేసుకున్నాడు. ఈ మేధావికి తగ్గట్టుగానే వాళ్ళ సోషల్ మీడియా కూడా 3 రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నిర్మాణం జరిగిన రీటైనింగ్ వాల్ వల్ల మాత్రమే ఇవాళ విజయవాడలో లక్షలాది ప్రాణాలు భద్రంగా ఉన్నాయని చెప్పని చెప్తా ఉన్నారు. మరి వాళ్ళు కూడా కొంచెం నిజాలు నిర్ధారణ చేసుకొని వాళ్ళ సోషల్ మీడియా ద్వారా అటువంటి పోస్టులు పెడితే బాగుంటుంది. ఎందుకనంటే రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని ప్రారంభించింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అవును, ఒక ఫేజ్ కూడా కంప్లీట్ చేశారు. అదే అంటున్నా,
2016 సంవత్సరంలో మొదలుపెట్టి 2019 వరకు చాలా వేగంగా పనులు కొనసాగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఆ పనులు స్తంభింపజేయబడ్డాయి. స్తంభింపజేసిన తర్వాత విజయవాడ తూర్పు శాసనసభ్యులుగా ఉన్న గద్దె రామ్మోహన్ గారు కృష్ణా తీరంలో ఆ ఇసుక తెన్నుల మీద ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం జరగాలి అని చెప్పని ధర్నా చేసిన తర్వాత రేపటి రోజున ఈ రిటైనింగ్ వాల్ కనుక నిర్మాణం జరగకపోతే నాకు ఓట్లు పట్టడానికి ఆస్కారం లేదు అని చెప్పని దేవినేని అవినాష్ వైపు నుంచి ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చిన తర్వాత అప్పుడు ఆ మిగిలిన రిటైనింగ్ వాల్ కంప్లీట్ చేశారు. ఆ కంప్లీట్ చేసిన ప్రాసెస్లో కూడా నిన్న చూసాం మనం. ఇప్పుడు నేషనల్ హైవే కనకదుర్గ వారధి ఉంటుంది. ఆ కనకదుర్గ వారధి దాటిన తర్వాత అంటే కృష్ణలంకకి దిగుకి వెళ్ళేటప్పటికి రామలింగేశ్వరపేట ఉంటుంది. ఆ రామలింగేశ్వరపేట దగ్గర ఈ రిటైనింగ్ వాళ్ళు హైట్ తగ్గించారు అని చెప్పని ఆ తగ్గించిన పర్యవసానం నిన్న ఆ ప్రాంతం మొత్తం ముంపుకు గురైంది. అసలు ఎందుకు తగ్గించారు? అక్కడ తగ్గించిన కారణం ఏంటి? ఇవాళ ఆ ప్రాంతం ముంపుకి ఎవరు బాధ్యులు? ఎవరు మానవ తప్పిదం అది? ఇవాళ డ్రైన్ల నిర్వహణ పట్టించుకోకపోవటం, వాగుల మెయింటెనెన్స్ పట్టించుకోకపోవటం, ఆక్రమణలకు గురవుతుంటే చూస్తా ఊరుకోవటం. మన నాయకులే కదా ఆక్రమించుకునేది. మన పాలనా హయాంలో మన నాయకులు ఆక్రమించుకోకపోతే ఎవరు ఆక్రమించుకుంటారు? వాళ్ళు ఆక్రమణలకు పెట్టి పుట్టారు అని చెప్పని ఆ ఉదాసీనత ప్రదర్శించిన పర్యవసానం ఇవాళ విజయవాడకి ఈ పెనుముప్పు ముంచుకొచ్చింది. ఇంకొకటి కనీవిని ఎరుగని వరద సంభవించింది. ఒక రకంగా ఉమ్మడి వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లాలో 52 సెంటీమీటర్ల పాటు వర్షం కురిసింది. ఆ వర్షం మొత్తం ఎప్పుడూ కనీవిని ఎరుగని వరద మున్నేరు నుంచి 3 లక్షల క్యూసెక్కుల వరద, పాలేరు నుంచి 1,80,000 క్యూసెక్కుల వరద. ఇవాళ అంతటి వరద ఇవాళ ముంచుకొస్తూ ఉంటే, బుడమేరు నుంచి 35,000 క్యూసెక్కుల వరద ముంచుకొస్తూ ఉంటే, ఆ బుడమేరు ఆక్రమణలకు గురైపోతే ఈ మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు బాధ్యుడు. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునక్కుండా ఉంచడం కోసం విజయవాడ ముంచేశారు అని చెప్పని. అంటే కనీసం అరే మనం ఇటువంటి అసంబద్ధమైన వాదనలు, అసంబద్ధమైన ప్రచారాలు, అసంబద్ధమైన ప్రసంగాలు చేస్తూ ప్రజల్లో మన నవ్వులు పాలవుతాం అనేది లేకుండా ఎవరో రాసిచ్చారు. ఆ రాసిచ్చిన ప్రసంగాలు చదివే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు, ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మీడియా సంస్థలని దుష్టచతుష్టయం అని, దత్తపుత్రుడు అని చెప్పని విమర్శ చేస్తూ ఉండేవాడు. ఆ చేసే విమర్శ కూడా గమనించుకుంటే తలంచుకొని ఎవరో రాసిచ్చినవి చదవటమే. కనీసం ప్రతి మీటింగ్లో పర్యాయ పదాలుగా చెప్పే ఆ విమర్శలను కూడా సొంతంగా చెప్పలేడు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సోషల్ మీడియా నిన్నటి నుంచి అమరావతి మునిగిపోయింది అని చెప్పని ఒక కొత్త ప్రచారం మొదలుపెట్టారు. వాళ్ళ సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా వాళ్ళ మీడియాలో మహా మేధావులందరిని కూర్చోబెట్టి ఆ ప్రచారం కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ గమనించుకుంటే 11,40,000 క్యూసెక్కుల వరద కృష్ణానదిలో పారుతున్న అమరావతి ముంపుకు గురిగాల. అంటే ఇవాళ అమరావతి అన్ని టెస్టుల్లో పాస్ అయింది. వీళ్ళ విష ప్రచారం వాళ్ళు ఏ స్థాయిలో చేసుకున్నా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో వచ్చిన 9,80,000 క్యూసెక్కుల వరద నాడు అమరావతి ముంపుకు గురిగాల. ఇవాళ వచ్చిన 11,40,000 క్యూసెక్కుల వరద నాడు అమరావతి ముంపుకు గురిగాల. అదే సందర్భంలో ఒకసారి మనం గమనించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పెరిగిన హైదరాబాద్, ఆయన చదువుకున్న, ఆయన స్థిర నివాసం ఏర్పరచుకున్న, ఇప్పుడంటే తాడేపల్లికి షిఫ్ట్ అయి ఉండొచ్చు, 2019 వరకు ఆయన నివాసం కొనసాగింది హైదరాబాద్లో. ఈ హైదరాబాద్లో ఎన్నిసార్లు వరదలు వచ్చినాయి? డక్కన్ పీఠభూమి, పెద్ద నదులు లేవు, అయినా సరే హైదరాబాద్ వరద చూసింది. ముంబై దేశ ఆర్థిక రాజధాని, ఎన్నిసార్లు వరద ముంపుకు గురైంది? మరి ఢిల్లీ నేషనల్ క్యాపిటల్, చివరికి గత కొద్ది మాసాల క్రితం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారి అధికారిక నివాసం కూడా ముంపుకు గురయ్యి ఆయన్ని వేరే ప్రాంతానికి తరలించాల్సి వచ్చింది. దేశ ప్రధాని, రాష్ట్రపతుల నుంచి కేంద్ర ప్రభుత్వమే కొలువు తీరుండే ఢిల్లీ ముంపుకు గురైంది. బీహార్ నెలల తరబడి గంగానది వరదల ముంపుకు గురైంది. కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు చెన్నైని చూసాం, మనం కాశ్మీర్ని చూసాం, బెంగళూరుని చూసాం. వరద ముంపుకి గురికాని ప్రాంతం ఏది? మరి ఆయా రాష్ట్రాల రాజధానులుగా వాటిని పరిగణలోకి తీసుకోకుండా ఇక్కడ ఇప్పుడు వరదలు సంభవించాయి కాబట్టి మనం వేరే ప్రాంతాన్ని ప్రతిపాదిస్తామని చెప్పని ఏ ప్రాంతాలకైనా ప్రతిపాదించారా? మనం చూసాం ముంబై వరదల సందర్భంగా అమితాబ్ బచ్చన్ గారి ఇల్లు మొత్తం మునిగిపోయింది. మరి ఆయన ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి ఏమైనా వెళ్ళారా? ఏం లేదే. పదే అమరావతి మీద ఈ రకమైన, అంటే అమరావతి ప్రతిష్టని భంగపరిచే దాడులు చేస్తూ ఉన్నారు.
ఇవి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ సొంత మీడియా వాళ్ళు 1-10 సార్లు పునరాలోచించుకోవాలి. ఎందుకు ప్రజలు మన పట్ల విశ్వాసం కోల్పోయారు? 30 సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగాలి అని ఆశించిన మనకి ఇంతటి దుర్భర పరిస్థితులు ఎందుకు ఎదురవుతూ ఉన్నాయి? ఇవాళ మన పార్టీ రాజ్యసభ సభ్యులు కూడా మనకు కాదు అని చెప్పని ఎందుకు రాజీనామాలు చేసి వెళ్ళిపోతూ ఉన్నారు? ఈ అంశాన్ని కొద్దిగైనా సరే వాళ్ళు పునరాలోచించుకుంటే ఇటువంటి దుష్ప్రచారాలకి పాల్పడరు. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ప్రతిపాదించబడ్డ విశాఖపట్నానికి హుదూద్ తుఫాన్ రాలేదా? ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా న్యాయ రాజధానిగా ప్రతిపాదించబడ్డ కర్నూలు 2009లో ఎంతటి స్థాయిలో ముంపుకు గురైంది. కాబట్టి తిరుపతి మునిగింది, కడప మునిగింది, నెల్లూరు మునిగింది. అసలు వరద ముంపుకి ప్రకృతి వైపరీత్యానికి గురిగాని ప్రాంతం ఏదైనా ఉంటుందా? ఇటువంటి పరిస్థితుల్లో ఒక్క అమరావతి మీద మాత్రమే ఈ రకమైన విష ప్రచారానికి ఒడిగడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి అజెండా ఎట్టి పరిస్థితుల్లో అమలు జరగదు అని చెప్పని ప్రకృతి రుజువు చేసింది. ఇవాళ ప్రకృతి వైపరీత్యాలకి, ప్రకృతి సవాళ్ళకి ఎదురొడ్డి సవాలుగా అమరావతి నిలబడింది ముంపుకు గురి కాకుండా. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారైనా, వాళ్ళ సోషల్ మీడియా అయినా 1-10 సార్లు పునరాలోచించుకోండి. ఇవాళ రాష్ట్రానికి ఏదైనా ఒక మానవ తప్పిదం జరిగింది అని అంటే 2019లో మిమ్మల్ని ఎన్నుకోవటమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసిన అతిపెద్ద తప్పిదం.